హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేట్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 374 పాయింట్స్ గెయిన్ అయ్యి 22,535 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 650 పాయింట్స్ గెయిన్ అయ్యి 50,511 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 1,089 పాయింట్స్ గెయిన్ అయ్యి 74,277 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 828, ఫిడ్ నిఫ్టీ 400, మిడ్ క్యాప్ 1028 అండ్ ఐటీ 575, ఫార్మా 382, మెటల్ 119 అన్నీ గ్రీన్లో ఉన్నాయండి. ఇవాళ కూడా మార్కెట్ పెరిగింది. నేను నిన్ననే చెప్పానండి రేపు కూడా మార్కెట్ పెరగచ్చని. కావాలంటే నిన్నటి వీడియో చెక్ చేసుకోండి. ఎందుకంటే మన మార్కెట్లు ఎంత గ్యాప్ డౌన్ అయినా కూడా మళ్ళీ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నా పైకి వెళ్ళి. రేపు కూడా మార్కెట్ పెరగచ్చండి. రేపు కూడా మార్కెట్ పెరిగితే ఈ క్లోజ్ ఉంది కదా అండి 22,904 అంటే 22,900 మీదనే క్లోజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నానండి. చూద్దాం. రేపు ఎక్స్పైర్ ఉందండి నిఫ్టీది, గమనించాలి ఒక విషయం. ఓకేనా? ఓకేనండి. మన మార్కెట్లు బాగానే ఉన్నాయండి. కాకపోతే ఈ ఇంటర్నేషనల్గా ఉన్న మార్కెట్ల వల్లనే ప్రాబ్లం వస్తుంది కూడా ఈ యుఎస్ మార్కెట్ వల్లనే అండి. మన మార్కెట్లు బాగానే ఉన్నాయండి. అయినా ఎందుకు బాగున్నాయంటే గ్యాప్ డౌన్ అయిన ప్రతిసారి కిందికి మార్కెట్ పడకుండా పైకి సస్టైన్ అయ్యే విధానం చూస్తే నేను ఈ ఐడియా కొద్దీ నేను చెప్తున్నాను. మన ఈ గ్యాప్ డౌన్ అయినా కూడా పైకి వచ్చి మళ్ళీ క్లోజ్ అవుతున్నాయి. కాకపోతే కొంచెం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాయి. అంతేగాని మార్కెట్లు మాత్రం గివప్ ఇవ్వట్లేదు. కొన్ని గివప్ ఇస్తాయి కదా, ఇది గివప్ ఇవ్వట్లేదు. ఓకేనా అండి? మనము ఒకసారి నిన్న ఏం మాట్లాడుకున్నాం ఇది దాని గురించి చూద్దామండి. నిన్న వీడియోలో ఏం చెప్పానండి, ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అయితే, ఈ గ్యాప్ అయింది కదా, డే ఆఫ్ మీద క్లోజ్ అయితే మేబీ డే వరకు ఓకేనా వచ్చిందా. ఇండెక్స్ ప్రకారం చెప్తున్నానండి. ఇది నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ కాలేదండి, ఇది డే ఆఫ్ మీద క్లోజ్ అయింది కానీ కొంచెం మేబీ డే హై వరకు వచ్చి ఆగిపోయింది. ఇది కొంచెం సైడ్ వేస్ అయినండి. కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ ఏం లేదండి, మరి రెసిస్టెన్స్ కూడా కొంచెం దూరంలోనే ఉంది. ఈ బ్యాంక్ నిఫ్టీ లేదండి. సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ కూడా ఇక్కడ R1 ఉంది, R2 ఉంది. R2 ఉండడం వల్ల కొంచెం డే ఆఫ్ మీద క్లోజ్ అయ్యి R2 దగ్గర మేబీ డే ఐకి కొంచెం దూరంలోనే అక్కడ నుంచి రివర్స్ అయిందండి. ఇది కూడా సక్సెస్ అనే చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ సక్సెస్, బ్యాంక్ నిఫ్టీ మట్టుకి లేదండి. ఇండెక్స్ చూద్దాం ఒకసారి. నిన్న చెప్పిన ఇండెక్స్ ఏంటండి చూడండి. నిన్నటి ఏంటి అంటే కాల్ సైడ్ వెళ్ళింది కాబట్టి కాల్ చూద్దాం. 21,900 కాల్ నిఫ్టీది అయితే ఎంత 564 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి అని చెప్పాను. ఇది ఓపెన్ కూడా గ్యాప్ అప్ అయింది కాబట్టి దీన్ని నమ్మద్దు. ఒకసారి కిందికి వచ్చి మళ్ళీ ఒకసారి పైన క్లోజ్ అయింది. ఇక్కడ చూసుకోండి, చేరిందా 725 వరకు, 564, 725. బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి. ఇది కూడా 1701 మీద క్లోజ్ అయితే బై చేయమన్నావు. 1940 టార్గెట్ రీచ్ అయిందండి. ఇంకా ఎక్కువ వెళ్ళింది. నేను దాని గురించి మాట్లాడట్లేదు, జస్ట్ మన టార్గెట్ రీచ్ అయినా లేదా చూస్తున్నాను. ఈ నేను చెప్తున్న లెవెల్స్ మీకు డౌట్ అనిపిస్తే నిన్న వీడియోలో చూసుకోండి, కావాలంటే ఎగ్జాక్ట్లీ ఉంటాయి. సెన్సెక్స్ చూద్దామండి. సెన్సెక్స్ కొంచెం భిన్నం అండి. ఇది గ్యాప్ అప్ అయింది కదా, ఈ రెడ్ లైన్ ఉన్నాయి చూసండి. నిన్న చెప్పిన లెవెల్స్ ఇవ్వండి. 1211 మీద క్లోజ్ అయితే టార్గెట్ 1320 అన్నాను కానీ గ్యాప్ అప్ అవుడే 2250 దగ్గర గ్యాప్ అప్ అయిందండి. మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి ఈ 2250 మీద క్లోజ్ అయ్యి 1300 దగ్గర టార్గెట్ ఉండే కానీ అంత దూరం వెళ్ళలేదండి. ఇది ఇక్కడ ఏమన్నా ఉందా చూద్దాం మనం. ఇక్కడ రెసిస్టెన్స్ ఉందండి, R2 ఉంది. R2 ఉండడం వల్ల అక్కడ నుంచి రివర్స్ తీసుకుంది. ఓకేనా? మూడిటికి 3 సక్సెస్ అయినాయండి. ప్రీమియం చార్ట్ ప్రకారం 3 సక్సెస్ అయినాయి. ఇండెక్స్ ప్రకారం మాత్రం బ్యాంక్ నిఫ్టీ చేరలేదండి, బ్యాంక్ నిఫ్టీ ప్రకారం చేరిందండి. ఓకేనా? రేపటి గురించి మాట్లాడుకుందాం మనం.
రేపటి చూడండి నిఫ్టీ 50 22,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,300 కాల్ బై చేయండి. 22,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,750 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి 50,600 అబోవ్ కాల్ 50,600 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 50,100 కాల్ బై చేయండి. 50,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 50,900 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి 74,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 73,500 కాల్ బై చేయండి. 74,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 75,000 పుట్ బై చేయండి. నేను ఇక్కడ ఏం చెప్తున్నానండి, ఎబో అంటున్నాను కదా, అలా ఎబో క్లోజ్ అయితేనే బై చేయండి. అలా అయితేనే మీకు స్టాప్ లాస్ హిట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. లేదంటే ఈ డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వగానే మీరు తీసుకున్నారనుకోండి, మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేస్తేనే మీకు స్టాప్ లాస్లు హిట్ కావు. అంటే హిట్ అవుతాయి, కాకపోతే చాలా తక్కువ, రేర్ కేసులో చాలా తక్కువ శాతం, వీటి పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ప్రీమియం చెప్తాను రాస్తాను. నిఫ్టీ 50 చూడండి 22,300 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 366 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 520. 22,750 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 257 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేయండి. టార్గెట్ 411. బ్యాంక్ నిఫ్టీ చూడండి 50,100 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1382 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1584. 50,900 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 958 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1180. సెన్సెక్స్ చూడండి 73,500 కాల్ బై చేయాలనుకుంటే 1457 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1940. 75,000 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 1120 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1560. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? దీని ప్రకారమే ఫాలో అవ్వండి. క్లోజ్ అయితే అంటున్నా, క్లోజ్ అయితేనే దయచేసి ప్రీమియం క్యాండిల్ని చూడండి నేను ఎలా చెప్తున్నాను. రేపు కూడా మార్కెట్ వేరే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే నిఫ్టీ 50 అది SGX నిఫ్టీ చూసారా, దీన్ని గిఫ్ట్ నిఫ్టీ అంటున్నారండి. ఇంతకుముందు SGX నిఫ్టీ అనేది 557. ఒకసారి ఆ చార్ట్ ఒకసారి ఓపెన్ చేస్తానండి. ఇది మేబీ డే హై దగ్గరకు వచ్చింది, రికవర్ అయిందండి. గిఫ్ట్ నిఫ్టీ రికవర్ అయిందంటే ఆటోమేటిక్గా మన నిఫ్టీ కూడా రికవర్ అవుతుందండి. ఇంతేనండి, ఇంక నేను చెప్పాలనుకున్నది ఇదే. స్టాప్ లాస్ మాత్రం నేను చెప్తున్నాను, మీకు ప్రాపర్ స్టాప్ లాస్ దొరకాలంటే మాత్రం ఈ విధంగా క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకున్న కాళ్ళకే ప్రాపర్ స్టాప్ లాస్ దొరుకుతుంది. అదేవిధంగా చెప్పాను కదా, ప్రీమియం క్యాండిల్ ఈ నిఫ్టీ 50 నిన్నటిదే చూపిస్తానండి. ఇక్కడ క్లోజ్ అయింది, ఈడ క్లోజ్ అయింది. ఇది ఫస్ట్ది తీసుకోవద్దు, గ్యాప్ డౌన్లోనే ఫిల్అప్ అయింది కాబట్టి ఒకసారి రివర్స్ అయింది, మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ప్రీమియం క్యాండిల్ లో అన్నాను, ఇది చిన్న ఉంది. పెద్ద క్యాండిల్ తీసుకుంటే ఈ లో ఎంత ఉందండి 488. ఇది అక్కడ దాకా రాలేదు, మళ్ళీ రివర్స్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది ఇక్కడ క్లోజ్ అయింది. ప్రీమియం క్యాండిల్ అంటే ఇది అది ఆ ఛాన్స్ లేకుండా పైకి వెళ్ళిపోయిందండి బ్యాంక్ నిఫ్టీ. సెన్సెక్స్ కూడా చూడండి, ఇది పైన క్లోజ్, ప్రీమియం క్యాండిల్ ఇది, అది ప్రీమియం క్యాండిల్ లేకుండా పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ R2 ఉంది కాబట్టి మనం ఇక్కడికే బుక్ చేసుకుంటాం, లేకుంటే ఇక్కడ ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ వరకు టార్గెట్ ఇస్తాం. ఓకేనా? ఓకే, ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. నేను విధంగా టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తుంటాను. టెలిగ్రామ్లో నేను ఈ టెలిగ్రామ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఈ విధంగా చార్ట్స్ షేర్ చేస్తాను. ఆ చార్ట్స్ ద్వారా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోవచ్చు.
ఓకేనా, ఏమైనా గైడెన్స్ ఉన్నా కూడా నేను ఈ విధంగా గైడెన్స్ ఇస్తుంటాను. ఓకేనా అండి, మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.